రోజా మేడం ఫైర్ అవుతున్నారు. ఏపీల మహిళల మీద అఘాయిత్యాలు పెరుగుతున్నాయని మస్తు కోపం చేస్తున్నారు. అందుకే మేడంతోని ఓసారి మాట్లాడుదాం. రోజా మేడం, ఆడబిడ్డలకి రక్షణ లేకుండా పోయింది. చిన్న పిల్లల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా మేడం. చాలా తప్పు చేస్తున్నారు. ఎవరు మేడం? తెలుగుదేశం పార్టీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు. అవును, ఇంత జరుగుతున్నా వీటి మీద స్పందిస్తనే లేరు. ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది అంటే సిగ్గుపడాలి. ఏమన్నా అంటే నేనేమన్నా లాఠీ పట్టుకొని రోడ్డు మీదకి పోవాలనా అంటది. ఒక చిన్న పాపని రేప్ చేసి చంపేసి పూర్తి చేస్తే దాన్ని మాయ చేయాలని ఎస్పీని అందరినీ ఇక్కడికి పంపించడం జరిగింది. గ్రామస్తులంతా తిరగబడితే అప్పుడు విధిలేక అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిందే తప్ప ఆ తర్వాత నుంచి ఇంకా రేపులు పెరిగినట్టున్నాయి కదా మేడం. ఈ రోజు అనంతపురం విషయం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా హృదయం ద్రవించిపోతుంది. ఇంటర్ చదువుకునే చిన్న చెల్లె మేడం, ఒక ఇంటర్ చదువుతున్న తన్మయ్య అనే గిరిజన అమ్మాయి 6 రోజుల ముందర కనిపించకుండా పోయిందని వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే ఆ కేసును ఎందుకు పట్టించుకోకుండా అలా పడేయటం వల్లే 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి శవమై దొరికింది. కంప్లైంట్ ఇచ్చినప్పుడే పోలీసులు పట్టించుకుంటే అంత ఘోరం అయ్యేదే కాదనుకుంటా. పరిటాల సునీత గారి ఒక మహిళ, ఆవిడ నియోజకవర్గంలో ఒక మైనర్ బాలికని 14 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంటిన్యూస్ గా రేప్ చేసుకుంటూ ఉంటే సాక్షి టీవీ, సాక్షి ఛానల్ దాన్ని బయట పెట్టింది. ఇంత జరుగుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నట్టు రోజా మేడం? ఆడపిల్ల ప్రాణాలు తీయటం, మానాలు తీయటం వీళ్ళకి సహజం అయిపోయింది. అసలు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టు? అధికారంలోకి రాకముందు మస్తు మాటలు చెప్పే కదా మేడం. ఈ రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా ఈ రోజుటి వరకు నోరు తెరవలేదు. ఇంత దారుణాలు జరుగుతుంటే వాటి మీద మాట్లాడకుండా జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారు అన్నట్టు వీళ్ళు. కోడలు మగబిడ్డని కంటే అత్త సంతోషించదని ఆడవాళ్ల పుట్టుకనే అవమానించిన చంద్రబాబు నాయుడు ముందు క్షమాపణ చెప్పాలి. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పట్టాలి లేదా కడుపైనా చేయాలి అన్న బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి. జగనన్న తన కూతుర్లు చూడటానికి లండన్ కి వెళ్ళినప్పుడు ఆయన గురించి నీచంగా మాట్లాడిన లోకేష్ క్షమాపణ చెప్పాలి. భారతమ్మ, విజయమ్మ గురించి నిన్న ఎంత ఘోరంగా మాట్లాడారో మీరు చూశారు. అనిత గారు, ఆవిడ క్షమాపణ చెప్పాలి. మీరు పెట్టిన ఈ విత్తనం మహావృక్షమై మీ అందరినీ కూడా ముంచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతే కదా, మేం కాస్త టైం గ్యాప్ ఉంటా మేడం. ఇక